గద్దర్ అవార్డులపై టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కీలక ప్రకటన చేశారు. గద్దర్ అవార్డ్స్ కోసం గైడ్ లైన్స్ తయారు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అవార్డులు అలానే ఉంటాయని, కొత్తగా పైడి జయరాజు, కాంతారావు అవార్డ్స్ ఇస్తామని చెప్పారు. 2014 నుంచి 2024 వరకు బెస్ట్ ఫిలిం అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. ఏప్రిల్లో అవార్డు ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహిస్తామని తెలిపారు దిల్ రాజు. 2024లో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎలాంటి అవార్డ్స్ ఉన్నాయో అన్ని అవార్డ్స్ ఉంచుతూ 1-2 మార్పులు జరిగాయి. మెజారిటీగా అలాగే ఉన్నాయి. దాంతోపాటు పైడి జయరాజు గారి పేరు మీద, అలాగే కాంతారావు గారి పేరు మీద కూడా స్పెషల్ అవార్డ్స్ యాడ్ చేయడం జరిగింది. 2014 జూన్ నుంచి రిలీజ్ అయిన సినిమాలకి, అంటే ఎవ్రీ ఇయర్ 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఎవ్రీ ఇయర్ ఒక బెస్ట్ ఫిలింకి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత మన అవార్డ్స్, తెలుగు సినిమాకి సంబంధించిన అవార్డ్స్ మిస్ అవ్వకుండా ఉండాలని ప్రతి సంవత్సరం ఒక బెస్ట్ ఫిలిం అవార్డు ఉంటుంది. అప్లికేషన్స్ ఇమ్మీడియట్గా స్వీకరించి స్క్రూటినీ చేసి జ్యూరీలు కూడా ఫైనల్ చేసేసి ఏప్రిల్లో ఈ అవార్డు ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది. దానికి అందరం ఎఫ్డీసీ తరఫున, అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి చాలామందిని ఇక్కడ మేము జ్యూరీలాగా తీసుకొని చేసి అవార్డ్స్ అనేటివి నెక్స్ట్ మంత్ బెస్ట్ ఈవెంట్ చేయాలని గవర్నమెంట్ ఆశిస్తుంది. దానికి మేము కంప్లీట్ చేయాలని ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం. ఇక దిల్ రాజు చేసిన ప్రకటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో గద్దర్ అవార్డ్స్ పైన మాత్రం ఒక అడుగు ముందుకు పడిందని చెప్పవచ్చు. ఇప్పటికే దీనిపైన ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయటము, ఆ కమిటీ మొత్తం కూడా అవార్డ్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే దానిపైన కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండి దిల్ రాజు దీనికి మొత్తం కూడా ఆధ్వర్యంలోనే ఇప్పుడు అవార్డ్స్కి సంబంధించి కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్లో చాలా గ్రాండ్గానే ఈవెంట్ చేయబోతున్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. 2014 నుంచి 2023 దాకా వచ్చినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలకి బెస్ట్ ఫిలిమ్స్ అవార్డ్స్ ఇవ్వాలని కూడా చేయడం జరిగిందని, గతంలో ఏదైతే నంది అవార్డ్స్కి సంబంధించి ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో వాటిని యథాతథంగా వస్తూ కొన్ని మార్పులు చేయడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈసారి పైడి జయరాజు, దాంతో కాంతారావు పేర్ల మీద కూడా స్పెషల్ అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా మొత్తానికి గవర్నమెంట్ గతంలో కూడా గవర్నమెంట్ సింహ అవార్డ్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత కూడా అవార్డ్స్ ఫంక్షన్కి ఎటువంటి కార్యరూపం కూడా దాల్చలేదు. కానీ ఈసారి మాత్రం చాలా పకడ్బందీగా చాలా గ్రాండ్గా కూడా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో గతంలో ఫిలిం ఛాంబర్ కూడా కొన్ని అవార్డ్స్ ఇస్తామని ప్రకటించడం జరిగింది కదా అన్నప్పుడు ఆయన కూడా చెప్పడం జరిగింది అవి ప్రైవేట్ పరంగా ఉంటాయి తప్పితే ప్రభుత్వం చేస్తున్న ఇవే అధికారికంగా ఉంటాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏప్రిల్లో మాత్రం చాలా గ్రాండ్గానే అవార్డ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడము, ఇప్పుడు గైడ్లైన్స్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 2014 నుంచి 2023 దాకా ఏదైతే సినిమాలు రిలీజ్ అయ్యాయో ఆ సినిమాలకు సంబంధించిన అందరూ కూడా అప్లికేషన్స్ కూడా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. ఈ మొత్తం కూడా స్క్రూటినీ అయిన తర్వాత మాత్రము ఏప్రిల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా కూడా ఈవెంట్ చేయబోతున్నట్టుగా, దీనికి 24 క్రాఫ్ట్స్కి సంబంధించి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు గద్దర్ పేరు మీద ఇస్తున్న అవార్డ్స్ కాబట్టి ఏ సినిమాకు ఎలాంటి సినిమాలకు ఇస్తారు అంటే సామాజిక అంశంతో ఉన్నటువంటి సినిమాలకు ఇస్తారా లేకపోతే ఎలాంటి సినిమాలకి అనేది కూడా దీనిపైన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సుమిత్ర, అంటే వెంకట్ ఏ కేటగిరీస్ లో అవార్డులు ఇచ్చే అవకాశం ఉంది? అలాగే 2014 నుంచి 2023 వరకు అంటే మొత్తం అంటే ఎన్ని అవార్డ్స్, అంటే బెస్ట్ ఫిలిం కి సంబంధించి ఇయర్ వైజ్ ఇవ్వనున్నారా, ఎలా ఇవ్వనున్నారు? 2014 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దాదాపు 2023 డిసెంబర్ వరకు మొత్తం కూడా దాదాపు 13 సంవత్సరాలు దీనికి సంబంధించి మొత్తం కూడా అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఇది అన్ని కేటగిరీలు కూడా ఉండే అవకాశం అయితే ఉందని కూడా చెప్తున్నారు. అయితే దీంట్లో ప్రస్తుతం తెలంగాణ సంస్కృతి గతంలో కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్రను దాన్ని ఏదైతే ప్రధానంగా తీసుకునేటువంటి సినిమాలు నిర్మిస్తారో అలాంటి సినిమాలను ప్రోత్సహిస్తామని గతంలో చెప్పింది. కాబట్టి ఈ
సంవత్సరాలలో ఏదైనా ఇలాంటి పిక్చర్స్ ఏమైనా వచ్చాయా అని చూసుకునే అవకాశం కూడా ఉంది. వీటితో Okay. పాటు బెస్ట్ ఏదైతే బాగున్నాయో సొసైటీని కొంత ప్రభావితం చేసే సినిమాలు ఏవైతే ఉంటాయో అంటే బలగం లాంటి సినిమాలు కానీ ఇలాంటివి ఉంటాయో అలాంటి వాటి కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది సుమిత్ర. థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.